హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం స్పెషల్గా పాలకూరతో ఎప్పుడు చేసుకునే పప్పే కాకుండా ఇలా వెరైటీగా పాలకూర ఉల్లికారం చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 3 కట్టలు, కొంచెం పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది. చూసారు కదా, వీటిని కడిగి శుభ్రంగా పెట్టుకుందాం. ఈ తర్వాత కారం కోసమని 4 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. బంగాళదుంపలు కూడా తీసుకున్నానండి. అయితే ఉల్లిపాయలు పెద్దవైతే 2 సరిపోతాయి. నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను. వాటిని చక్కగా తోలు వలిచి ఇదిగోండి ఇట్లా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. కచ్చాపిచ్చాగా మనం మిక్సీ చేసుకుందాం. దీనిలోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అట్లాగే 2.5 స్పూన్ల కారం వేసానండి, పచ్చికారం, అట్లాగే జీలకర్ర, రుచికి కొద్దిగా 1 స్పూను ఉప్పు మాత్రమే వేసానండి. ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది. అలాగే తర్వాత కావాలంటే చూసుకొని వేసుకుందాం. దీన్ని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, మరీ మెత్తగా చేసుకోకూడదండి. ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత బంగాళదుంపలు, పాలకూర ఉల్లికారం ఉట్టిదైనా చేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంపలు యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంది. బంగాళదుంపలు చక్కగా తోలు వలిచేసి 2 ముక్కలుగా చేసుకున్నానండి. పెద్ద సైజు ముక్కలే చేసుకున్నాను. ఆ తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అట్లాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అట్లాగే తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నానండి. ఆ తర్వాత ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, అవి కూడా ఇందులో వేసి ఎర్రగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బంగాళదుంప కూడా త్వరగానే ఉడికిపోతుందండి. ఆ తర్వాత పాలకూరని చాలా సన్నగా, మీకు ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కాడలు కనుక పెద్ద ముదురుగా ఉంటే అవి తీసేసుకోండి. లేత కాడలు అయితే మాత్రం కాడలతో సహా నూరుకోండి. ఇదిగోండి బంగాళదుంపలు బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉల్లికారం చేసుకున్నాం కదండి, అది మొత్తం దీనిలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అది ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అప్పటి వరకు వేయించుకొని పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇదిగోండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, ఒకసారి మళ్ళా తిప్పుతున్నాను. ఆ తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా పాలకూరని, అది దీనిలో వేసేయటమేనండి. ఉల్లికారం ఫ్లేవరుతో పాలకూర కర్రీ చాలా బాగుంటుంది. ఇంకొకసారి చూసుకొని ఇంకా దానిలో మొత్తం పాలకూరను వేసుకోవాలి. ఆకుకూరల్లో మంచి పోషక విలువలు ఉంటాయి కదండి. అయితే పిల్లలు చేసి పెడితే తినరు కదా, మామూలుగా ఫ్రైలాగా చేసి పెడితే. ఇలా కనుక ఉల్లికారము అట్లాగే ఆలు కూడా వేసేవంటే చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఆ పాలకూరలో వాటరు బయటకు వస్తుంది. మనం ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం బంగాళదుంప కూడా ఆ వాటర్లోనే చక్కగా ఉడికిపోతుందండి. ఆ నీరంతా పోయే వరకు మనం కలుపుకోవటమే. పాలకూరని చాలా చిన్నగా చేసుకోవాలి. ముదురు కాడలు అయితే వేయకూడదండి, ఎందుకంటే ఉడకదు. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసాను, అంతే. పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రోటీలు, అన్నంలో, చపాతీ వేటిలో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వలన మాకు చాలా బూస్ట్నిస్తుంది. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.